ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఇవాళ జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందని అన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకం అంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, పురోహితుడు సురేష్ స్వామి, తొండమ్మనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయ ఆచారి, విగ్రహాల కళ్యాణి సిద్ధమ్మ, భాగ్యలక్ష్మి లక్ష్మయ్య, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, వెంకటరత్నం, చెంగల్ రాయలు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8। मेरे प्यारे देशवासियों, नमस्कार। मन की बात కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. యావత్ భారతదేశంలో ఇది बात की संस्कृत लगातार उपेक्षा का शिकार थी। इस वजह से युवा पीढ़ियों अब समय बदल रहा है, तो संस्कृत का भी समय बदल रहा है। संस्कृति और सोशल मीडिया की दुनिया ने संस्कृत को नई प्राणवायु दे दी। इन दिनों कई युवा, आप सोशल मीडिया पर जाएंगे तो आपको ऐसी कई रील्स दिखेगी जहां कई युवा संस्कृत में और संस्कृत के बारे में चैनल के जरिए संस्कृत सिखाते भी हैं। ऐसे ही एक युवा कंटेंट क्रिएटर है भाई यश साळुंखे। यश की खास बात उनकी रील लोगों ने खूब पसंद की। आप सुनिए। పశ్యతు అహం కథం క్రీడామి. ప్రాతః ఇమం కందుకం సావధానేన పశ్య చటకాయ తాడయ. राम भीम जी की तरह ही हमारे आदिवासी समुदायों में कई और विभूतियां हुई हैं। मेरा आग्रह है कि आप उनके बारे में अवश्य पढ़ें। मेरे प्यारे देशवासियों, मन की बात నమో వెంకటేశయ్య. ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం 127వ ఎపిసోడ్ను మేము ఇక్కడ ఈరోజు దూరదర్శన్ డిడి ఛానల్లో స్థానికులతో కలిసి మన నివాసంలో మేము చూసాము. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్ వస్తుంది. మేము ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ మేము చూస్తున్నాము. దీనివల్ల మాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన నరేంద్ర మోడీ గారు చేస్తున్న మన దేశంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఆసక్తికరమైన విషయాలు ఎన్నో దీంట్లో మనతో పాలు పంచుకుంటారు మోడీ గారు. ఈరోజు కూడా మనం దీపావళి బ్రహ్మాండంగా జరుపుకున్నాము. అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడించే ప్రతి పండగని మనం సుఖ సంతోషాలతో జరుపుకోమని చెప్పారు. అలాగే ఈ దీపావళికి ప్రమిదలు స్వదేశీ మన వాళ్ళు చేసిన మట్టితో చేసిన ప్రమిదలని మనం అంతా ఈ దీపావళికి ఉపయోగించాం కాబట్టి ఆయన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులనే వాడాలి. అలాగే ఈ నెల 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి, ఏక్తా దినోత్సవం. ఈ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ పండగలా జరుపుకోమన్నారు. అలాగే రేపు నెల 15వ తేదీ బిర్సా ముండా గారి జయంతి. ఈ 2 జయంతుల్ని మనం ఘనంగా జరుపుకొని వారికి ఘన నివాళి అర్పించాలన్నారు. ఇలాగే అనేక విషయాలు మనకి మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రధాని గారు మనతో పాలు పంచుకుంటారు. ప్రతి ఒక్కరూ ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమాన్ని
తప్పకుండా వీక్షించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.